నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మూసాపేట మండలం గ్రామంలోని చెరువులో మత్స్యకారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యశాఖను భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి మత్స్యశాఖ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారన్నారు. ఈసారి పెద్ద 82 మిల్లీమీటర్ల పెద్ద సైజు చేప పిల్లలను వదిలామని, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మత్స్యకారుల ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి రాయితీతో రాష్ట్రంలోని 26,000 చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేసిందన్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి శేఖర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ బాల నరసింహులు, మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య, దాసరిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, దాసరిపల్లి గ్రామ అధ్యక్షులు వి ఆంజనేయులు గౌడ్, మండల అధికారులు, మత్స్యకారుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.